హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల కుర్రోడుని. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మా కాలేజ్ టూర్లో వ్లాగ్ 2 అన్నమాట. సో నేను వ్లాగ్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైతే వ్లాగ్ 1 చూడలేరో వెంటనే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పింక్ చేశాను. సో ఫస్ట్ అయితే వ్లాగ్ 1 చూసి తర్వాత వ్లాగ్ 2 చూడండి. ఈ వీడియోకి ఇట్లా మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రజెంట్ మేమైతే ఇప్పుడైతే అన్నవరంలో ఉన్నాము. సో మీరు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే మా కాలేజ్ టూర్ భాగంగా ఫస్ట్ అయితే మేము ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళాము. సో అక్కడ దర్శనం చేసుకొని మధ్యాహ్నం అయితే అన్నవరంకి అయితే బయలుదేరాము. సో మేము అన్నవరం రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 o'clock అయితే అయ్యింది. సో ఇప్పటి వరకు అయితే నేనైతే అన్నవరాన్ని సినిమాలో షార్ట్ ఫిలింలో యూట్యూబ్ వీడియోలో చూసుకొని కానీ ఫస్ట్ టైం అయితే నేను అన్నవరంకి అయితే వచ్చేసాను. సో ఈ వీడియో చూసి మీరు అందరికి ఇట్లా ఎవరైనా అన్నవరంకి అత్తే కింద కామెంట్ సెక్షన్లో చేయండి సో ఎప్పుడు వచ్చేసారని. సో బస్ దిగిన వెంటనే మేము ఫ్రెష్ అప్ అవ్వడం స్టార్ట్ చేసాము. సో ఎందుకంటే ఇప్పటికే టైం వచ్చేసి 6:30 అవుతుంది ఈవినింగ్. సో మళ్ళీ ఇంకా లేట్ చేస్తే దర్శనానికి లేట్ అవుతుందని సో ఫటాఫట్ అయితే మేమైతే రెడీ అయ్యాము. సో ఇక లేట్ చేయకుండా అయితే దర్శనానికి అయితే రెడీ అవుదాం. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ అందరం అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. సో ఇంకా లేట్ ఏం చేయకుండానైతే మేము దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక ఆలయ విషయానికి వచ్చేసినట్లయితే మనం పిలుచుకున్న అన్నవరం టెంపుల్ అన్నవరంలోని రత్నగిరి కొండపైన అయితే నిర్మించినారు. సో దీని పక్కనే పంబా నది అయితే ఉన్నది. సో పంబా నది మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. సో మేమైతే నైట్ టైం వచ్చేసాము, చూడలేకపోయాము. ఎవరైతే డే టైంలో వస్తారో కన్ఫామ్గా అయితే చూడండి. సో మేమైతే అన్నవరం టెంపుల్కి అయితే నైట్ అయితే వచ్చేసాము. సో ఏమీ చూడలేము ఎక్కువ. సో ఒకవేళ మీరు ఇట్లా అన్నవరం టెంపుల్ ఎలా ఉందో అని చూడాలనుకుంటున్నా అయితే నేను ఒక డ్రోన్ వీడియోని అయితే ఇక్కడ పెడతాను. ఇప్పుడైతే చూడండి ఆ డ్రోన్ వీడియో అన్నవరం టెంపుల్ ఎలా ఉంటుందో అని. సో మనం అక్కడ పార్కింగ్ చేసిన బస్ నుంచి అయితే ఒక 200 meters నడిచిన తర్వాత అయితే మనకైతే గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఎల్లో కలర్ లైటింగ్ అయితే గోపురానికి అయితే అటాచ్ చేశారు. సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. టెంపుల్ అంటే ఇలా ఉండాలన్నమాట. సో నైట్ టైం టెంపుల్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్లయితే చాలా ప్లెజెంట్గా కూల్గా అయితే ఉన్నది. సో టెంపుల్కి మీరు గోపురానికి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో అయితే ఆలయం యొక్క సేవా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి చూసి ఏ సేవకి ఎంత ఖర్చు అవుతుందని ఈజీగా తెలుసుకునేందుకు ఒక ఐడియా కోసం అయితే అక్కడ పెట్టారు అది. సో టెంపుల్ యొక్క గోపురం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ప్రజెంట్. సో గోపురం చూసినట్టయితే చాలా కూల్గా ప్లెజెంట్గా అయితే ఉన్నది. సో మేము దర్శనానికి వెళ్ళడానికి అయితే లేట్ అవుతుంది అన్నారు. సో తిరిగి 9కి అయితే దర్శనం ఉన్నది అన్నారు. సో మేము ఇంకా లేట్ ఎందుకని అయితే గోపురం వెనుకనైతే ఉన్నాము. సో ఒకవేళ దర్శనం స్టార్ట్ అయితే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదామని. సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే దీపానికి కావాల్సిన ఒత్తులు అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడైతే వీరందరూ అరేంజ్ చేశారు. సో 100 నుంచి 1 కోటి ఒత్తుల దాకానైతే ఉన్నాయి. సో అలాగే దాని పక్కన అగరబత్తుల షాప్ అయితే ఉన్నది. సో అన్నవరంలో ఏ అగరబత్తులు అయితే వాడతారో అవే ఇక్కడ అమ్ముతున్నారు. సో అక్కడ దీపానికి కావాల్సిన ఒత్తులు అయితే కొనుగోలు చేసి ఇక్కడ రావి చెట్టు దగ్గర అయితే వీళ్ళందరూ వెలిగిస్తున్నారు. సో ఇక్కడ రావి చెట్టు యొక్క విశిష్టత అయితే ఉన్నది చూడండి. సో కొద్ది సమయం తర్వాత అయితే మళ్ళీ దర్శనానికి అయితే లైన్ కట్టడంతో మేము కూడా లైన్లో వెళ్ళైతే దర్శనం చేసుకున్నాము. సో ఎంత లేట్ అవుతుందో అనుకున్నాము. సో మాకైతే ఒక 20 నిమిషాలలో అయితే దర్శనం అయితే అయ్యింది. సో ఇదైతే నేను టెంపుల్ మీద నుంచి అయితే షూట్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంటే ఆలయానికి అయితే ఎడమ వైపు అయితే ఉంటుంది ఇదంతా ప్రసాదాల దగ్గర. సో ఇంత ముందుకు టెంపుల్ మీద నుంచి చూపిస్తున్నాను కదా. సో సేమ్ అదే లొకేషన్ అయితే ఇప్పుడు మీకు కింద నుంచి అయితే చూపిస్తున్నాను. సో అన్నవరంలో ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ మ్యారేజెస్ అన్ని ఇక్కడనే అవుతాయంట. సో ఆల్రెడీ ప్రొద్దున అయితే ఒక 5 మ్యారేజెస్ దాకా అయిపోయాయంట. వాళ్ళందరూ అయితే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. సో మేమందరం దర్శనం చేసుకుని బస్సు దగ్గరికి వెళ్ళే మధ్యలో అయితే ఈ మ్యారేజెస్ అయితే ఇక్కడ చేసుకుంటున్నారు. సో మేమందరం గుడి లోపలనే మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్నాము. సో గుడి బయట కూడా చేసుకుంటారంట తక్కువ ఖర్చు అయ్యేటట్టు.